హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఏడుపాయలు వెళ్తున్నాం. మా అత్తమ్మ వాళ్ళు ఏడుపాయలో ఫంక్షన్ చేస్తున్నారు. మేము మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వెళ్తున్నాం. నేను ఉంటా చూడండి అక్కడ. అగు సో ఇదంతా ఏడుపాయల ఎంట్రన్స్. అక్కడ వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ డాటర్ మా బాబీ మన ఛానల్ ఫన్ విత్ 4 గురించి డాడీ గురించి కొంచెం ఫన్నీగా మాట్లాడుతుంది. చూడండి గాయస్. మా ఫన్ విత్ 4 లో వ్లాగ్స్ చేసేది మా మామయ్య. గైస్ ఎంకరేజ్ చేయండి గైస్. చాలా డేస్ నుంచి నేను చిన్నగున్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ గైస్. ఫిలిమ్స్ లో, పిక్చర్స్ లో, సమ్హౌ సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్ట్ గైస్ మా మామయ్యకి. సో ప్లీజ్ ఎంకరేజ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు నా కజిన్ గైస్. మీరు ఒక నాటీ హనీ కజిన్ గైస్. ఆల్రెడీ ఇక్కడ మాకంటే ముందే అందరూ వచ్చేసి దర్శనం చేసుకున్నారు. మేము కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అప్పుడే ఇక్కడ మా అక్క మెహందీ స్టాంప్, మేము నార్మల్గా ఇట్లా షాపింగ్కి వెళ్తా ఉంటే మెహందీ స్టాంప్ చూసి వేయించుకుంటా అని చెప్పి కూర్చుంది. ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క డిజైన్ వేయించుకుందామని చూస్తుంది. అక్కడ నేను ఇంకా మా మమ్మీ సెలెక్ట్ చేస్తుండే ఇట్లా ఏం వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. నేను సెలెక్ట్ చేస్తున్నా. అదంతా అసలు ఏం బాగాలేకుండే. అంతా ఇట్లా హ్యాండ్ ఇట్లా దగ్గరకు అనేసరికి అంత స్ప్రెడ్ అయిపోయింది స్వెట్ వల్ల. మొత్తం వాటర్ తాగితే కూడా అంత పింక్ అయిపోయింది హ్యాండ్ అంతా. అయినా కానీ వేయించుకుంది. మేము వేసుకున్న కొంచెం సేపటికి బాగానే ఉండే ఇట్లా, కానీ తర్వాత అంతా ఇట్లా పెండ అయిపోయింది. ఇక మేమందరం ఇక్కడ ఇట్లా షాపింగ్ చేయడానికి వచ్చినాము. నార్మల్గా గుడి దగ్గర షాపింగ్ చేస్తాం కదా, ఎప్పుడు చేయం కదా, అందుకని షాపింగ్ చేయడానికి వచ్చినాం. అన్ని దేవుడి ఫోటోలు అన్నీ ఉండే అక్కడ. కారులో ముందర పెట్టడానికి ఇక్కడ మా డాడీ మంచి ఐడియాలు వెతుకుతుండే. ఏది పెట్టుకుందామని చెప్పి చాలా వెరైటీస్ ఉండే అక్కడ, వెతుకుతున్నాడు. చూడండి ఇక్కడ మా అక్క ఏదైనా కొత్తది వేయించుకుంటే అట్లనే వేస్తుంది. మా డాడీ ఇక్కడ అడుగుతుండే 2 ఆప్షన్స్లో ఏది కొందామని చెప్పి. నాకు ఇంకా మా అక్కకి ఆ బ్లూ ఇంకా పింక్దే నచ్చినుండే. డాడీకి కూడా అదే నచ్చింది, కానీ ఇక అడిగిండు. అక్కడ టెంపుల్ ముందర వాటర్ ఉంటాయి. మా డాడీకి ఇట్లా వాటర్, గ్రీనరీ, ఇట్లా నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకని వెళ్తున్నాడు. చూడండి, వద్దు అన్నాక కూడా వెళ్తున్నాడు ఆ లోపలికి. ఇంకా అక్కడ మేము లంచ్ చేసిన తర్వాత పైన అక్కడ మునీశ్వరుడి గుట్ట ఉంటుందని చెప్పినారు. సో మేము అక్కడ పైకి వెళ్తుండే అందరం. అక్కడ పైనుండి మా డాడీ అక్కడెక్కడో రూమ్ దగ్గర ఉంటే పిలుస్తుండే మేము. చూడండి ఎంత దూరం ఉంది రూమ్. అక్కడ నుండి పిలుస్తున్నాం మేము. అక్కడ బ్లూ కలర్ షర్ట్.
ఇక్కడ కింద నుండి పైకి కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండేదో చిన్నగా. ఇంకా అక్కడ నుండి పైన గుట్ట ఎక్కితే అక్కడ మునీశ్వరుడు పుట్ట అని చెప్పినారు. ఇట్లా రాయి ఉండే, సో మేము అందరం ఎక్కుతున్నాం పైకి. అక్కడ వ్యూ బాగుంటుంది అని చెప్తే అటంతా చెట్లు కొండలు ఉండే. ఇదే మునీశ్వరుడి పుట్ట. ఇట్లా గుహలా ఉంటుంది లోపలికి, అన్ని బండల మధ్యలో విగ్రహాలు ఉంటాయి రెండు. మా డాడీకి ఇట్లా గ్రీనరీ ఇష్టం కాబట్టి అక్కడ నిలబడి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జియోగ్రఫీ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం. ఇక మేము కిందికి వచ్చేస్తున్నాం. పైన అంత ఇట్లా చాలా బండలు ఉండే. ఇక్కడ చిన్న టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ మెట్లు ఉండే, కానీ అక్కడ బండలు ఉండే, చాలా డిఫికల్ట్ దిగడానికి. ఇక్కడ ఆగి సీనరీ బాగుందని చెప్పి ఇట్లా ఫొటోస్ దిగుతుండే మేము అందరము. నిలబడ్డారు చూడండి ఫోటో దిగడానికి అందరూ. ఇంకా అందరం కలిసి ఊరికి వెళ్తున్నాం నానమ్మ ఇంటికి. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.